హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ నోట్ 9 అయితే మొన్న షామీ ఇండియా ఆర్ఎఫ్ ఎక్స్పోజర్ పేజ్లో కనిపించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ లీక్స్ ప్రకారం ఈ రెడ్మీ నోట్ 9 అయితే 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బట్ బాక్స్లో 10 వాట్స్ ఛార్జర్ తోటే వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. సో మోడల్ నెంబర్ మనకి M2004J19Gగా అయితే ఈ రెడ్మీ 9 డిఫరెంట్ సర్టిఫికేషన్ సైట్స్లో కనిపించింది. సో ఆల్రెడీ దీనికి సంబంధించి కొన్ని స్పెక్స్ అయితే లీక్ అయ్యాయి. లీక్ అయిన స్పెక్స్ ప్రకారం రెడ్మీ 9 అయితే మనకి మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్తో రాబోతుంది. అండ్ అంతేకాకుండా మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. దాంట్లో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ మరొక 2 సెన్సార్స్లో ఒకటి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, మరొక మ్యాక్రో సెన్సార్ 2 మెగాపిక్సెల్ లేదా 5 మెగాపిక్సెల్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో రెండు రకాలుగా లీక్స్ వస్తున్నాయి, 5 మెగాపిక్సెల్ అని 2 మెగాపిక్సెల్ అని. ఇప్పుడే అయితే మనం కన్ఫర్మ్ చేయలేం. అండ్ అంతేకాకుండా బ్యాక్ సైడ్ మనకి ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటే వస్తుంది, గ్లోబల్ రెడ్మీ నోట్ 9 లాగే. సో రిమైనింగ్ స్పెక్స్ అయితే మనకి తెలియాల్సి ఉంది. బట్ బ్యాటరీ మినిమం 5000 mAh వరకు అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. డిఫరెంట్ సర్టిఫికేషన్ సైట్స్లో కనిపిస్తుంది. షామీ ఇండియా ఆర్ఎఫ్ ఎక్స్పోజర్ సైట్లో కూడా ఈ రెడ్మీ 9 కనిపించింది కాబట్టి త్వరలోనే మనం దీన్ని లాంచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెడ్మీ నోట్ 9ని రెడ్మీ 9ని రెండింటిని ఒకేసారి ఇండియాలో లాంచ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అండ్ నెక్స్ట్ మనకి హానర్ నుంచి. హానర్ తన మిడ్ రేంజ్ ఎక్స్ సిరీస్లో 5Gని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. హానర్ X10గా అయితే ఈ ఫోన్ వస్తుంది. వీళ్ళు యాక్చువల్లీ ఈసారి నేమ్ కూడా కొంచెం మార్చారు. సో నిజానికి 10Xగా రావాలి, బట్ ఆల్రెడీ రెడ్మీలో 10X పేరుతో ఒక ఫోన్ వస్తున్నట్టు మనం లీక్స్ అయితే ఉన్నాం. సో ఆ ఇష్యూస్ వల్ల వీళ్ళైతే Xని ముందేసి 10ని తర్వాత వేసారు. X10గా అయితే వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ హానర్ X10ని 5G టెస్టింగ్ని వీళ్ళు మౌంట్ ఎవరెస్ట్ పై అయితే చేశారు. సో ఈ టెస్టింగ్లో హానర్ X10 డౌన్లోడ్ స్పీడ్ మనకి అరౌండ్ 1617 Mbps ఉంది. అప్లోడ్ స్పీడ్ 90 Mbps అయితే ఉంది. అండ్ అంతేకాకుండా ఈ హానర్ X10తో తీసిన కెమెరా శాంపిల్స్ కూడా మనకైతే లీక్ అయ్యాయి. వాటిని అయితే మీరు స్క్రీన్ పై చూడొచ్చు. సో కెమెరా శాంపిల్స్ అయితే చాలా బాగున్నాయి. మనకు ఆల్రెడీ తెలుసు 40 MP సోనీ IMX600Y సెన్సార్తో ఈ హానర్ 10X రాబోతున్న విషయం అయితే మనం లీక్స్లో చూసాం. సో చూడడానికి ఈ ఫొటోస్ అయితే బాగానే ఉన్నాయి. రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో మనమైతే చూడాల్సి ఉంది. అండ్ ఈ హానర్ X10కి సంబంధించి మనకి ఇప్పటివరకు తెలిసిన స్పెక్స్ చూస్తే ఇది 6.63 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. పాపప్ కెమెరాతోటే వస్తుంది. కిరిన్ 820 5G ప్రాసెసర్తో వస్తుంది. 4200 mAh బ్యాటరీతో టైప్ Cతో 22.5 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాలో 40 MP మెయిన్ సెన్సార్, 8 MP వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ హానర్ X10 బెటర్ కూలింగ్ కోసం గ్రాఫైన్ షీట్తో వస్తుంది. సో May 20 అయితే లాంచ్ అవుతుంది. ఫ్యూచర్లో మనం దీన్ని ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అది త్వరలో తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్ చూసే ముందు రేపు మన ఛానల్లో AskTech24 ఎపిసోడ్ అయితే వస్తుంది. #AskTech24 అని టైప్ చేసి ట్విట్టర్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి రేపటి వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన ఛానల్ ట్విట్టర్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి ఫాలో అయ్యి మీరైతే క్వశ్చన్ అడగచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా మెసేజ్ చేసినా నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను. త్వరలోనే ఇన్స్టాగ్రామ్ ఎక్స్క్లూజివ్ లైవ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ MI Note 10కి అయితే Android 10 అప్డేట్ వచ్చింది. కాకపోతే ఈ అప్డేట్ MIUI 11 బేస్డ్గానే ఉంది. MIUI 12 లాంచ్ అయిన తర్వాత కూడా వీళ్ళు MIUI 11 బేస్డ్ Android 10 అప్డేట్నే ఇచ్చారు. సో 12 రావడానికి కొంచెం టైం అయితే పట్టచ్చు. బట్ ఓన్లీ గ్లోబల్ MI Note 10 వేరియంట్కే ఈ Android 10 అప్డేట్ వచ్చింది. సో EU వేరియంట్ అండ్ రష్యన్ వేరియంట్స్కి అయితే ఈ Android 10 అప్డేట్ అయితే రాలేదు. అప్డేట్ సైజ్ అరౌండ్ 2.6 GB అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ నోట్ 9 Pro అండ్ నోట్ 9 Pro Maxని కొన్ని నెలల క్రితం అయితే లాంచ్ చేశారు. నోట్ 9 Pro అయితే కొన్ని సేల్స్ జరపగలిగారు లాక్డౌన్కి ముందు అండ్ లాక్డౌన్ తర్వాత కూడా. సో వరుసగా మనకి నోట్ 9 Pro సేల్ అయితే జరుగుతుంది. నోట్ 9 Pro Max ఫస్ట్ సేల్ అయితే ఇప్పటికీ జరగలేదు. సో లేటెస్ట్గా షామీ అయితే mi.comలో అయితే మనకి టీజర్ పేజ్ అయితే కనిపించింది. May 12న రెడ్మీ నోట్ 9 Pro Max అయితే ఫస్ట్ సేల్ ఉండబోతుంది మధ్యాహ్నం 12 గంటలకి. సో వీళ్ళు ఎలాంటి కార్డ్ ఆఫర్ని అయితే ప్రస్తుతం అయితే చూపెట్టట్లేదు. అండ్ ప్రైస్ కూడా 16,500 అయితే ఉంది. GST తర్వాత పెంచిన ప్రైస్ చూపెడుతుంది 6GB 64GB వేరియంట్కి. సో మరి వీళ్ళు కార్డ్ డిస్కౌంట్ని ఏదైనా ఆఫర్ చేస్తారా లేదా అనేది అయితే సో ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ లేదు. ఏదైనా అప్డేట్ వస్తే నేను నెక్స్ట్ మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో May 12th మధ్యాహ్నం 12 గంటలకి నోట్ 9 Pro Max సేల్ అయితే ఉంది. 16,500 అయితే ఉంది. ఆ ప్రైస్ రేంజ్లో ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి.
అండ్ నెక్స్ట్ మనకి హానర్ నుంచి హానర్ 9X Pro త్వరలోనే ఇండియాలో లాంచ్ అవుతుందని మనం నిన్న టెక్ న్యూస్లో చెప్పుకున్నాం. ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ హానర్ ఇండియా అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ సో కన్ఫర్మ్ చేసేసింది May 12న హానర్ 9X Proని వీళ్ళు ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు. సో ఒకసారి ఈ హానర్ 9X Pro స్పెక్స్ చూస్తే ఇది కిరిన్ 810 ప్రాసెసర్తో వస్తుంది. సో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, 7nm ఆర్కిటెక్చర్పై బిల్డ్ అయింది. సో మిడ్ రేంజ్లో కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలిగే అంత పవర్ఫుల్ ప్రాసెసర్ ఈ కిరిన్ 810 ప్రాసెసర్. సో ఈ ఫోన్కి హైలైట్ పాయింటే ఈ కిరిన్ 810 ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి రిమైనింగ్ స్పెక్స్ చూద్దాం. ఈ ఫోన్ 6.59 ఇంచ్ ఫుల్ వ్యూ డిస్ప్లేతో వస్తుంది. ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ పాపప్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాలో 48 MP మెయిన్ సెన్సార్, f1.8 అపర్చూర్తో, 8 MP వైడ్ యాంగిల్ లెన్స్, f2.4తో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, f2.4 అపర్చూర్తో అయితే వస్తుంది. USB Type-C పోర్ట్తో, 4000 mAh బ్యాటరీతో, 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే ఇవ్వాల్సింది. హైబ్రిడ్ స్లాట్ తోటే వస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్తో వస్తుంది. చూడాలి ఏ ప్రైస్ రేంజ్లో వస్తుందో మనకి May 12న తెలుస్తుంది. సో పవర్ఫుల్ ఫోన్ కావాలనుకునే వాళ్ళకి అగ్రెసివ్ ప్రైస్తో వస్తే మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి iPhone SE 2020ని ఒక నెల క్రితం అయితే అనౌన్స్ చేశారు. గ్లోబల్గా సేల్ జరుగుతుంది. ఇండియాలో లాక్డౌన్ వల్ల అయితే సేల్ జరగలేదు. లేటెస్ట్గా ఫ్లిప్కార్ట్ అయితే టీజ్ చేసింది iPhone SE 2020. సో త్వరలో రాబోతున్నట్లయితే ఈ టీజర్ని బట్టి అయితే అర్థం అవుతుంది. సో మనకి ఆల్రెడీ తెలుసు ప్రైస్ 42,500గా అయితే యాపిల్ సెట్ చేసింది iPhone SE 2020ని. సో చాలామంది అయితే ఎదురు చూశారు ఈ iPhone SE 2020 కోసం. బట్ ప్రైస్ 42,500 అంటే కొంచెం ఎక్కువ ప్రైస్ అని అయితే సో చాలామంది అయితే భావించారు ఆ డిజైన్కి. కానీ పవర్ఫుల్ యాపిల్ ఫోన్ కావాలనుకునే వాళ్ళకి A13 బయానిక్ చిప్సెట్తో మంచి కెమెరాస్తో ఇప్పటికి కూడా ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇది బెస్ట్ ఫోన్. బట్ మీరు ఇంకొంచెం మీ బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకోగలిగితే iPhone XR సో అరౌండ్ 50,000 ఉంది, అది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి LG నుంచి LG స్టైలస్ 6కి సంబంధించి రెండర్ ఇమేజ్ అయితే లీక్ అయింది. సో రెండర్ ఇమేజెస్లో మనకి సో వాటర్ డ్రాప్ నాచ్ తోటే కనిపిస్తుంది. బాటమ్ బెజల్ థిక్గా ఉంది, బట్ సైడ్ బెజల్స్ అయితే థిన్గా ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా, LED ఫ్లాష్ అండ్ దాని కింద సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్, USB Type-C పోర్ట్, అంతేకాకుండా స్టైలస్ పెన్ కూడా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ స్పెక్స్ అయితే తెలియవు LG స్టైలస్ 6కి సంబంధించి. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలిసే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi MIUI 12ని చైనాలో ఆల్రెడీ లాంచ్ చేసింది. అండ్ ఇండియాలో K20 Pro యూజర్స్కి సంబంధించి సో వీళ్ళు పైలట్ టెస్టింగ్ రిజిస్ట్రేషన్స్ కూడా తీసుకుంటున్నారు. సో లేటెస్ట్గా May 19న అయితే ఈ MIUI 12ని గ్లోబల్గా అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఆ రోజే ఏ డివైజెస్ గ్లోబల్గా ఇంక్లూడింగ్ ఇండియా అండ్ రిమైనింగ్ కంట్రీస్కి కూడా సో ఏ డివైజెస్ MIUI 12ని సపోర్ట్ చేస్తాయి అండ్ షెడ్యూల్ని కూడా ఎప్పుడెప్పుడు వస్తుంది అప్డేట్, స్టేబుల్ అప్డేట్ ఈ ఫోన్స్కి అనేది కూడా వాళ్ళైతే ఆ రోజు అనౌన్స్ చేస్తారు. సో May 19న మనకి కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి MIUI 12కి సంబంధించి. అండ్ చాలామంది పోకో ఫోన్ లేదు అని అందులో చైనా లిస్ట్లో చూసి అయితే అనుకుంటున్నారు. ఆ రోజు మీకు కన్ఫర్మ్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీకి సంబంధించిన 6000 mAh ఫోన్ అయితే సో TUV రియల్ అండ్ సర్టిఫికేషన్ సైట్లో కనిపించింది. బ్యాటరీ మోడల్ నెంబర్ BLP793గా ఉంది. సో 6000 mAhతో రాబోతున్న ఈ రియల్మీ ఫోన్ ఎగ్జాక్ట్గా ఏది అనేది అయితే మనకి ప్రస్తుతం తెలియదు. సో రియల్మీ నార్జో ఫోన్ అని లీక్స్ అయితే వస్తున్నాయి. బట్ లీక్స్ వాటిని మనం ఇప్పుడే నమ్మాల్సిన అవసరం లేదు. త్వరలో ఈ 6000 mAh రియల్మీ ఫోన్ ఏది అనేది తెలుస్తుంది. సో అప్పుడైతే అప్డేట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే రేపు ఆస్క్ టెక్ 24లో సో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే సో ట్విట్టర్లో నన్ను అయితే అడగచ్చు. డిస్క్రిప్షన్లో మన ట్విట్టర్ లింక్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ అలాగే నిన్న మార్నింగ్ నేను 1 year 2 year క్రితం లాంచ్ అయ్యి హాఫ్ రేట్లో ఉన్న ఫ్లాగ్షిప్ ఫోన్స్ సంబంధించి ఒక వీడియో చేశాను. మీరు చూడకపోతే సో ఎండ్ స్క్రీన్లో కనిపిస్తుంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ కలుద్దాం.